బంగ్లాదేశ్కు బిగ్ షాక్ ఇచ్చింది ఐసీసీ. టీ20 వరల్డ్ కప్లో ఇండియాలో ఆడడం అనే అంశాన్ని మీద బంగ్లాదేశ్ ఇప్పటికే కింద మీద పడుతోంది, గందరగోళంలో ఉంది. టీ20 వరల్డ్ కప్ ఇండియాలో ఆడడంపై బుధవారం లోపు క్లారిటీ ఇవ్వాలంటూ డెడ్లైన్ విధించింది ఐసీసీ. ఇటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి, సాధారణంగా బీసీబీ అంటూ ఉంటారు, బుధవారం లోపు క్లారిటీ ఇవ్వాలంటూ డెడ్లైన్ విధించింది. లేకపోతే ఇంకో టీంని రీప్లేస్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్కు ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. కారణం ఏంటి? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ను తొలగించింది కోల్కతా నైట్ రైడర్స్. అయితే ఇండియా బంగ్లాదేశ్ మధ్య వివాదం కాస్త ముదురుతోంది. రెహమాన్ను తొలగించడంతో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ను ఆడేది లేదంటూ బంగ్లాదేశ్ తెగేసి చెప్పింది. కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే కనుక నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏముంటుందో తెలుసా? భారత్లో భద్రత లేదంట. భారత్లో భద్రత లేదా? మరి నిన్న న్యూజిలాండ్ వచ్చి ఆడింది కదా, ఎక్కడికి పోయింది ఆ భద్రత? భద్రత ఉంది కదా. అంతకుముందు సౌత్ ఆఫ్రికా వచ్చింది, ఆ మధ్య మిగిలిన దేశాలు కూడా వస్తూ ఉన్నాయి కదా. మీకు పాకిస్తాన్కి మాత్రమే ప్రపంచంలో ఎక్కడా లేని భద్రతా లోపాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు మాట్లాడతారు సేఫ్టీ గురించి, అండ్ మీరు మాట్లాడతారు సెక్యూరిటీ గురించి, అండ్ మీరు మాట్లాడతారు భారత్ గురించి. విడ్డూరంగా లేదు? పాకిస్తాన్ దుర్మార్గుల ఉగ్రవాదుల మోచేతి నీళ్లు తాగుతూ, నేను అక్కడ ప్రజలను మాత్రం అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పాలక వర్గం కూడా, కానీ బలవంతంగా వాళ్ళ పాలనలో ఉన్నారు వాళ్ళు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్. ఇందుకే స్కాట్లాండ్కి ఎందుకు వెళ్ళే అవకాశం ఉంది, స్కాట్లాండ్కు ఎందుకు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ కనుక ఆడకపోతే ఆ స్థానంలో స్కాట్లాండ్కు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అలాగే ర్యాంకింగ్స్ ఇక్కడ కారణం. సాధారణంగా ఒక మెగా టోర్నమెంట్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఒక జట్టు కనుక తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొన్ని ప్రామాణికాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఏముంటుంది ప్రధానంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, మేము ఆడం, మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, భారత్లో మాకు భద్రత లేదు. మరి మీ దేశంలో ఉన్న మైనార్టీలకి భద్రత విషయం గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఆ తర్వాత వాళ్ళ మంత్రులు లేకపోతే మొత్తం ఇంత చాంతాడంత లిస్టులో బయటకు వచ్చాయి, మొత్తం మురిగాయి అవన్నీ కూడా మురిగాయి. కానీ భారత్ పట్టించుకోలేదు వాటిని.